కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. గాజాలోని 3 ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక ఫిరంగి దాడులకు పాల్పడింది. గాజా స్ట్రిప్కు దక్షిణంగా ఉన్నటువంటి రఫా పట్టణం పైన ఖాన్ యూనిస్కు సమీపంలో ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి అబాసన్ పట్టణంపై కూడా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం తిరిగి మొదలైంది. అయితే ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఐడిఎఫ్ పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ అధికారులు హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని హమాస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉందని హమాస్ సీనియర్ అధికారి ఇజ్జత్ అల్ రిషేక్ తెలిపారు. ఇజ్రాయెల్ పదే పదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. హమాస్ గ్రూప్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తుందని అమెరికా చేసిన ప్రకటనను కూడా ఖండించారు.